ఓన్లీ ది బ్రేవ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 15 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2017 మూవీ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 40 to 50 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఏంట్రా అంటే ఏదో ట్రైనింగ్ అంటూ, ఇది ఫైర్ అంటూ ఏదో చిన్న చిన్న చూపిస్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకైతే అది అంతగా వర్కౌట్ అవ్వదు. మూవీ స్టార్టింగ్ లో ఎవరో ఒక అతను వస్తాడు, జాబ్ లో జాయిన్ అవుతాడు. అతనికి ఏమో ఒక పెద్ద ఇంటర్వ్యూ, తన లైఫ్ లో ఏం జరిగింది, తన కష్టాలు ఏమొచ్చాయి, తను ఏం చేశాడు అనేసి ఒక పెద్ద ఇది ఉంటుంది అనమాట. దాన్నేమో చాలా అంటే చాలా సాగరిస్తా ఉంటారు. స్టోరీ స్టార్ట్ చేయకుండా ఏంటంటే ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాని చుట్టూ తిరుగుతా ఉంటది. అదైతే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సరే మూవీలో 40 to 50 మినిట్స్ తర్వాత మూవీలో స్టోరీ స్టార్ట్ చేస్తారు. సరే ఈ స్టోరీ ఏమన్నా సక్రంగా తీసుకెళ్తారా అంటే లే, ఏదో పైకి కిందకి పైకి కిందకి ఏదో స్టార్ట్ చేశారనే గానీ మనకి ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు. ఏదో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుందిరా అనుకుంటాం. కాకపోతే ఏంటంటే దాన్ని సడన్ గా ఆపేసి మళ్ళీ ఏదో చూపిస్తా ఉంటాడు. నాకు మూవీలో ఏమైనా కొంచెం నచ్చిందా అంటే, మూవీ క్లైమాక్స్ గైస్ అదైతే కొంచెం బాగుంది. లాస్ట్ ఒక 20 to 25 మినిట్స్ గైస్ కొంచెం ఎంగేజింగ్ గా, ఆ లాస్ట్ లో కొంచెం ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ అంతా మనకైతే కొంచెం బాగా వర్కౌట్ అవుద్ది. ఆ క్లైమాక్స్ లో స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంటది. చాలా పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉంటాడు స్టోరీని. అలాగే మూవీలో విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీలో చాలా అంటే చాలా సీన్స్ లో ఫైర్ అవుతా ఉంటది. అడవులు అయితే తగలబడిపోతా ఉంటాయి. దాన్ని చూపించే విధానం గైస్ కొంచెం బాగా చూపించారు. మనకి అక్కడ కూడా సీజీరా అనిపించేది అనమాట. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంటది. అలాగే మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి ఒక చిన్న ఎమోషన్ నడుస్తూ ఉంటది. ఆ ఎమోషన్ ని వీళ్ళు కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండేది. మనకి ఏంటంటే ఓన్లీ క్లైమాక్స్ లో వర్కౌట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మూవీలో చాలా చాలా సీన్స్ లో ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే అది అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. అలాగే మూవీలో కామెడీ కూడా ట్రై చేస్తా ఉంటారు వీళ్ళు ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు. ఆ కామెడీ కూడా మరీ అంత ఏం లేదు గైస్, మనకైతే నవ్వు తెప్పించదు. ఏదో టైం పాస్ కి పెట్టారులే అనిపిస్తది. ఇంకా సెకండ్ హాఫ్ లో పబ్ అంటారు, ఫారెస్ట్ అంటారు, ఫైర్ అంటారు, అదంటారు, ఇదంటారు, లవ్ అంటారు, ట్రాజడీ అంటారు. చాలా అంటే చాలా కాన్సెప్ట్లు వస్తా ఉంటాయి గైస్. మూవీలో వీళ్ళు ఏ దాన్ని కూడా పర్ఫెక్ట్ గా చూపించారు మనకి. మూవీలో ఓన్లీ ఆ క్లైమాక్స్ అలాగే ఆ విజువల్స్ కొంచెం బాగుంటాయి అంతే. ఇంకా మిగతా అన్ని నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. కామెడీ ఉంటది, లవ్ ఉంటది, లస్ట్ ఉంటది, వార్ ఉంటది. ఇవేవి కూడా మరీ అంత గొప్పగా ఉండవు. ఏదో పెట్టారులే అన్నట్టుగా తీసేస్తాం. మనకైతే అంత బాగా వర్కౌట్ అవ్వవు. అసలుకి మెయిన్లీ ఏంటంటే మూవీలో ఒక ఇంటెన్సిటీ ఉండదు. వీళ్ళేదో చేస్తున్నారా చూద్దాంరా అనేసి మనకు అనిపించదు. మూవీలో ఏదో కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారు, ఆ చూడాలరా అనేసి మనకి ఎక్కడా కూడా అనిపించదు. ఏదో నార్మల్ గా ఏదో డ్రామా నడుస్తుంది, ఆ డ్రామా కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు. ఏదో సప్పగా తీసుకువెళ్తా ఉంటారు అంతే. సరే ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఆ సెకండ్ హాఫ్ లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, మెయిన్ క్యారెక్టర్ దగ్గర కావచ్చు, అలాగే ఒక చిన్న అబ్బాయి అంటాడు అనమాట, అతని దగ్గర కావచ్చు. వీళ్ళందరి దగ్గర అయితే మనకైతే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ గైస్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీలో మంటలు అంటుకుంటాయి గైస్ అడవికి. అక్కడైతే చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు గైస్. ఓన్లీ క్లైమాక్స్ కొంచెం పర్లేదులే అనిపించింది అంతే. ఇంకా మిగతా మొత్తం నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.